చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియోస్పై అందరి ఆసక్తి నెలకొంది. అయితే ఎవరెవరికి ఏ రకమైన పోర్ట్ఫోలియోస్ రాబోతున్నాయి ఏంటి అనేటువంటి అంశాలలో చాలా ఈగర్గా వెయిట్ చేసింది ఎవరి గురించి అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తున్నారని. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి యొక్క పోర్ట్ఫోలియోస్ ఏంటి, అవి ఎందుకు ఇచ్చారు, దానికి గల కారణాలు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చాలా ఆసక్తికరంగా జరిగినటువంటి ఒక రసవత్తరమైన ఎన్నికల్లో కూటమి 164 స్థానాలు గెలిచడం కావచ్చు. ఈ యొక్క కూటమికి కీలక పాత్ర వహించినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనపైనే పూర్తి దృష్టి ఉండడం జరిగింది. అయితే పిఠాపురంలో అసలు గెలవడు, అసెంబ్లీ గేటు కూడా తాకనీయడం అని చెప్పేసి అని మనం ఇంతకుముందు ప్రస్తావించాం, వైసీపీ వాళ్ళు చెప్పిన దాన్ని. కానీ ఈసారి గేట్లు మీరు చెప్పినట్టు గేట్లు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళబోతున్నాడు పవన్ కళ్యాణ్. అదే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఎలాంటి పోర్ట్ఫోలియో ఇస్తారు, క్యాబినెట్లో తనకి ఇచ్చే స్థానం ఏంటి అనేది అందరి దృష్టి కూడా ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. ఆ స్థానాలు ఎందుకు ఇచ్చారు, దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఏం చెప్తారు? మనం మాట్లాడినట్టుగానే జరిగిందండి. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన నెగ్గారు. 100% నెగ్గి ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఫస్ట్ మంత్రిగా ఉంటారా ఉండరా అని మనం సందేహంలో ఉన్నాం. ఎందుకంటే ఆయన పార్టీని ఇంకా బలోపేతం చేయాలి 2029 అనేది మనం ఆలోచించాము. కానీ కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రిగాను తర్వాత మంత్రిగా కూడా శాఖలు తీసుకున్నారు ఆయన. అంటే ఇవాళే డిక్లేర్ చేశారు వారికి. ఉప ముఖ్యమంత్రి పదవి ఒకటే ఇచ్చారండి ఈసారి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే 2014లో ఇద్దరికి ఇచ్చారు, ఒక బీసీకి ఒక కాపుకి అనుకుంటా. కాకపోతే అప్పుడు వాళ్ళు కూడా అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు, దాని మీద పెద్దగా ఎవరికి ఆసక్తి లేకపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా 5గురికి ఇచ్చారు. ఇస్తే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ అనుకుంటూ ఆయన చెప్తాడు కదా, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనుకుంటూ 5గురికి ఇచ్చాడు. సరే వాళ్ళకు ఉన్న శాఖలే తెలియదు, ఇంకా ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పెద్దగా వాళ్ళేమీ దాంట్లో రాణించలేదు. ఇకపోతే ఈసారి ఈయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కళ్ళకే ఎందుకు ఇచ్చారు, అది కూడా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు అంటే, పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. అంటే తెలుగుదేశానికి ఎంత ప్రజల్లో ఇది ఉన్నా కూడా మరి పూర్తి మెజార్టీ అనేది వచ్చేదా రాదా మనకు తెలియదు. కానీ జనసేన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసి పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఓటు కూడా చీలకూడదు అనే ఒక సంకల్పంతో మనం ప్రతిసారి చెప్తున్నాం, అది చెప్పుకోవాలి కూడా. ఎందుకంటే ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు ఇంత థంపింగ్ మెజార్టీతోటి వీళ్ళు వచ్చారు. ఈరోజు 164 సీట్లతోటి వీళ్ళు గెలిచారంటే, ఇప్పుడు ఏమండి ప్రతి వాన చుక్క పడితేనే కదా, ఒక్కొక్క చుక్క చేరితేనే మనకి ఒక కడివెడి నీళ్ళు అవుతాయి. అదే రకంగా అందరూ కలిస్తేనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఆయన ఓ పక్క ఉండిపోతే ఈరోజు ఈ విజయం వచ్చేదో రాలేదో మనకు తెలియదు, ప్రజలు ఏ రకంగా ఉండేవాళ్ళని. అది కూడా ఈసారి కాపుల ఓటు కూడా చాలా బలంగా పడింది విడిపోకుండా. తర్వాత యాదవులు కూడా వేస్తారు ఎవరికి వాళ్ళు. ఇది మనం అనుకుని అది వాళ్ళు కూటమిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు. అందరూ వేస్తేనే కదా ఇన్ని సీట్లు వస్తాయి. అయితే ఈయనకి ప్రత్యేకత ఎందుకు ఇచ్చారు ఆయన అంటే, మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సొంత కొడుకులాగా చూసుకున్నారు అతన్ని. అందులో జనసేన కష్టపడింది, 100% మార్కులు తెచ్చుకుంది, అన్ని సీట్లు గెలుచుకున్నారు. ఆయనకి 25 సీట్లు ఇస్తే మళ్ళీ బీజేపీకి అందులో షేర్ ఇచ్చాడు ఆయన. ఎంపీలు కూడా 4 ఇస్తే 2 వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. ఇట్లా ఎక్కడికక్కడ ఆయన నిజంగానే చాలా విశాల హృదయాన్ని చాటుకున్నారు ఆయన. సో దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఒకటే, ఇప్పుడు మొన్న కుర్చీ తీయించేశారు ఆయన, స్పెషల్ కుర్చీ నాకు అక్కర్లేదు అందరం సమానమే అని. అదేవిధంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం వారికి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వారికి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఒక్క డిప్యూటీ సీఎం అంటే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే ఇచ్చారు. చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఆయన ఉన్నారు, కానీ పదవుల్లో ఇదే మొదటిసారి రావడం ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు ఆయన. అది సంతోషించాల్సిన విషయం మనందరం కూడా. సో హీ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్, అదేం సమస్య ఉండదు. ఇకపోతే శాఖలు ఏం తీసుకున్నారు, మంత్రిత్వ శాఖలను చూస్తే అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఇదేంటంటే
ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ దిగుతున్నాడు అన్న సందర్భం తెలిసిన వెంటనే ఆర్జీవీ కూడా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి ఒక పిచ్చి వ్యాఖ్యలు ఏదో చేశాడో అది అందరికీ తెలిసిందే. దీని తర్వాత పిఠాపురంలో నించున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఆయన్ని ఓడిస్తానికే నేను ఉన్నానని చెప్పేసి చాలామంది వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు. అయితే ఇలాంటి సందర్భంలో ముద్రగడ లాంటి కాపు సంక్షేమం సంబంధించి ఆయన ఒక అధినేత చెప్పుకునేటువంటి ఒక ఆయన కూడా ఎంతో చెప్పినా సరే కాపులు ఎటువైపు ఉన్నారన్న సంగతి కూడా మనకి ఇప్పుడు అర్థమైపోయింది. అక్కడ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక వైసీపీ పార్టీకి మద్యం డంపులుగా తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళకి కావచ్చు, లేదా ఆయన ఫ్యామిలీ పరంగా ఏదైతే వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా చూసుకుంటే అందరికీ ఒక చెంప పెట్టులాగా మనకి ఈ యొక్క ఆన్సర్ అయితే దొరికింది. అయితే ఇంత కష్టపడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒకే ఒక డిప్యూటీ సీఎం, ఎందుకంటే అంతకుముందు చూసుకుంటే ముద్రగడ ఏమన్నారంటే ఓట్లు కాపుల్ని మోసం చేస్తానికే, అంటే మీరు పవన్కి ఓటేసినా అక్కడ సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు నాయుడు, కాబట్టి మీరు ఓటు వేసి అంటే కాపులు ఓటేసి కమ్మని సీఎంగా చేసుకుంటున్నారన్న ఒక మాట మాట్లాడారు. అదే సందర్భంలో మన డిస్కషన్లో కూడా ఒక మాట వచ్చింది, అసలు నిజంగా ఒకవేళ ముద్రగడను నమ్మి వేరే వైసీపీకి ఓటేస్తే కాపులు ఇక్కడ డిప్యూటీ సీఎం అవుతాడో లేదో తెలియదు, అంటే మనకి ఇస్తారో లేదో తెలియదు, కాబట్టి మనకి ఇక్కడ తెలియదు, కానీ అక్కడ ఛాన్సెస్ ఆర్ దేర్ అని చెప్పి మనం ఇక్కడ అనుకున్నాం. బట్ అక్కడికి వచ్చేసరికి వైసీపీలో ఆ యొక్క దక్కదని ముందే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట పైన నిలబెట్టుకొని కాపులకి పెద్దపీట వేయడం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక ఏమంటారు కీలక పాత్రకి ఆయనకి ఒక సముచిత స్థానం ఇచ్చారా అని అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు మన పిఠాపురం విషయానికి వస్తేనండి, ఎక్కడికక్కడ అంటే ఎవడికి వాడు శరాలు వేసేద్దామని, బాణాలు వేసేద్దాం పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలివనివ్వకుండా చూడాలి. మిథున్ రెడ్డి పక్క వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? అసలు ఆయన పని ఏంటి? అక్కడ మొత్తం పోగొట్టుకున్నారుగా. అంటే మనిషి తనున్న స్థానాన్ని కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళని ఓడగొట్టడానికి వచ్చినప్పుడు ఏమవుతుందో ఇప్పుడు వాళ్ళందరికీ అనుభవం అయింది. ఇప్పుడు నువ్వు నిల్చుని నీళ్లు తాగుతావా, పరిగెట్టి పాలు తాగుతావా? కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే అదొక దాన్ని ఏమనాలి మనం, ఒక పిచ్చితనంతో వీళ్ళందరూ డబ్బులు వృధా చేసుకున్నారు, టైము వృధా చేసుకున్నారు, వాళ్ళ నియోజకవర్గాలు పట్టించుకోలేదు. అసలు ఆ డబ్బే పెట్టకపోయింటే 1,00,000 పైన మెజారిటీ కూడా వచ్చిండేదని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజమే అది. సరే పోన్లండి, ఇప్పుడు పాపపు సొమ్ము ఎలాగైనా ఖర్చు అవ్వాలి కదండి, మళ్ళీ ప్రజలకే చేరింది అలా అనుకుందాం మనం. ఇప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ చేత తాగించే డబ్బులు తెచ్చుకున్నారు, సో ఆ డబ్బు మళ్ళీ ప్రజలకే చేరింది. మనం దానికి కూడా సంతోషిద్దాం. ఎవరి సొమ్ము వాళ్ళకే వెళ్ళింది, ఎంత దాచుకుంటారండి మనుషులు. కాబట్టి ఒక పక్క వంగ గీత గారు నాకు ప్రజల్లో చాలా ఇది ఉంది, నేను నెగ్గుతాను అన్నారు. సరే దాని గురించి ఎవరం ఏమన్నాం, కానీ ముద్రగడ లాంటి వాళ్ళు ఆ విధంగా అయిపోవటం మనందరం బాధపడ్డ విషయం. అది ఒక స్టేజ్లో ఉన్న మనిషి ఆ రకంగా అవసరమా అని అనుకున్నాము. తర్వాత కూడా ఆయన నేను రెడ్డిగా మార్చుకుంటున్నాను అంటాం కూడా, ఇంకా ఆయన అసలు ఆ రకంగా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది. సరే జరిగిపోయాయి ఇవన్నీ కూడా. ఇకపోతే రోజా గారి గురించి మనం చెప్పక్కర్లా, ఆవిడ అసెంబ్లీ గేట్ తాకనివ్వనంది. సరే అమ్మా నువ్వు తాకనివ్వక అసలు నిన్ను రానివ్వము, అసలు ఇప్పుడు నగర్లో కూడా అడుగు పెట్టనివ్వు అంటున్నారు ప్రజలు. నువ్వు అసెంబ్లీ గేట్ వరకు కాదు, నువ్వు నగరి పొలిమేరకు కూడా రాకని చెప్పారు ప్రజలు. కాబట్టి మిడిమిడి జ్ఞానాలు, ఈ అహంకారాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయి. ఎందుకండి పవన్ కళ్యాణ్ అసలు ప్రకటించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కంటి మీద కొనుక్కు లేకుండా అయిపోయింది. అసలు ఎందుకు అంత వాళ్ళకి? నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నిల్చుంటే నీకేం బాధ, నువ్వు ఎలా నెగ్గాలో నువ్వు చూసుకో, నీకు పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన నష్టం ఏంటి నీకు? ఇప్పుడు కాపు ఓట్లు వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేసుకుంటారు. ఈసారి అందుకని అందరూ పట్టుబట్టి కాపులు కూడా మీ అందరి సంగతి తేలుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్కి ఓటేశారు. అంటే ఒక పట్టుదల వచ్చిందనుకోండి, కాపులు ఎలా ఉంటారు అనే దానికి ఇది నిదర్శనం. తప్పు లేదు అది. మనం చావా రేవా అని తేల్చుకునేటప్పుడు డెఫినెట్గా మనిషి నిర్ణయించుకుంటాడు. ఆ రకంగా కాపు ఓట్లన్నీ కూడా ఎక్కువ శాతం ఇటుపక్క పడ్డాయండి. సో వాళ్ళు ఒక ప్రెస్టీజ్గా తీసుకున్నారు, దాన్ని నిలబెట్టారు, ఒక గౌరవాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. గతంలో ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, ఈ చర్చలన్నీ అనవసరం అండి. మనిషికి ఒక టైం రావాలి, వారు కష్టపడ్డారు, టైం ఇప్పుడు వచ్చింది, దట్ ఈస్ ద థింగ్. అంతే. మనం అక్కర్లేని విషయాలకు వెళ్ళి అక్కర్లేని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఇకపోతే ఇప్పుడు ఇంకా మిగతా శాఖలు చూసుకుంటే పంచాయతీరాజ్ ఇచ్చారు, గ్రామీణాభివృద్ధి ఇచ్చారు, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు ఆయన, తర్వాత అటవీ తీసుకున్నారు,
తర్వాత ఏమో రూరల్ వాటర్ తీసుకున్నారు. అంటే ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే అందరూ అనుకున్నారు ఆయనకి ఏమిస్తారా అని. కానీ మనం ముందే చెప్పాము ఆయనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ అయింది, ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి. అంటే మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెక్యులర్గా ఉంటారండి. అంటే పెక్యులర్ ఇన్ ద సెన్స్ నాట్ నెగటివ్ వే. ఆయన ఆయన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, అది అందరూ అందుకోలేరు చెప్పాలంటే. ఆయన చాలా నార్మల్గా ఉండడానికి ఇష్టపడతారు, చాలా సాదాసీదాగా ఉంటారు ఆయన. ఆయనకంటూ కొన్ని ఎంత చదివారని కాదండి, చదువుతో సంబంధం ఉండదు. అది ఒక మనిషికి కొన్ని ఉంటాయి, ఒక విధానాలు ఉంటాయి, సేవ చేయాలనుకుంటారు ఆయన. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ కదా. ఇప్పుడు అలా మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుని ఆ రకంగా బతకాలనుకోవటం, అట్లా కొన్ని సిన్సియర్గా ఉండాలనుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలు కూడా నేర్చుకోవాలి. ఒక నాయకుడు మంచిగా ఉన్నారు అంటే దాన్ని చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, దాన్ని గుర్తించాలి, వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్ నా దృష్టిలో. అందుకని వారికి సేవ చాలా ఇష్టం. తర్వాత ఉద్దానం అనే ప్లేస్లో అక్కడ వాళ్ళు పాపం నీటి సమస్యతోటి వాళ్ళందరికీ కిడ్నీ సమస్యలు వచ్చాయి, మనుషులంతా చాలా బాధపడినప్పుడు ఈయన బోర్వెల్స్ వేయించారు మీరు చెప్పినట్టుగా. వాళ్ళకి ఎంత ఏమంటే మనిషికి జీవాధారం నీరు. మనిషి నిద్ర లేకపోతే ఎలా ఉండలేడో నీరు లేకపోతే అంతకంటే ఎక్కువగా ఉండలేరండి. ఫస్ట్ నీరు, నిద్ర, ఆహారం లేకపోయినా ఉంటాడు మనిషి, నిద్ర లేకపోతే ఉండలేడు. కాబట్టి ఈ జీవుడికి కావాల్సింది నీరు, కాబట్టి ఆ నీరు ఇచ్చారు ఆయన. ఆయనకి వ్యవసాయం ఇష్టం అన్నారు కాబట్టి అటవీ తీసుకున్నారు ఆయన. గ్రామాలు ఎప్పుడూ కూడా మనకి తెలుసు, మనందరం చదువుకున్నాం కూడా సాంఘిక శాస్త్రంలో. పట్టణాలు కాదు, ముందు గ్రామాభివృద్ధి జరిగితేనే పట్టణాభివృద్ధి జరుగుతుంది. గ్రామాలు కలకళ్ళాడుతూ ఉంటేనే పట్టణాలు బాగుంటాయి. పచ్చగా ఉండాలి ఎప్పుడు కూడా గ్రామాలు. ఇప్పుడు గ్రామాల్లో కూడా మనం ఇళ్ళన్నీ తీసేస్తున్నాము, చెట్లు కొట్టేస్తున్నాము, ఫ్లాట్స్ కల్చర్ అక్కడ కూడా వచ్చేసింది. కానీ నేను అనేది ఏంటంటే మన పరిసరాలను మనం పచ్చగా ఉంచుకోవాలి, అప్పుడే కదండి పర్యావరణం బాగుంటుంది. సో ఆ రకంగా ఆయన గ్రామీణం తీసుకున్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి ఆయనకి నచ్చిన విధంగా ఆయన తీసుకున్నారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ అనుకుంటాను. సో అది కూడా మంచిదే, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది ఇప్పుడు యూత్కి కావాల్సింది అదే మనకి. కాబట్టి ఆ రకంగా తీసుకున్నారు. ఇంకా అటవీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలండి. ఇప్పుడు అడవుల్లో మీరు చెప్పినట్టుగా స్మగ్లింగ్ ఉంటుంది, దాన్ని మనం ఎరాడికేట్ చేయాలి. ఇంకొకటి ఈ గంజాయి అనేది చాలా పెద్ద విషయం ఉందండి, అది ఫస్ట్ నుంచి ఆయన దృష్టి పెట్టారు. ఈ గంజాయిని సమూలంగా నాశనం చేయాలి. యూత్కి ముందు వాటి నుంచి, అంటే ఆ మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళని బయటికి తీసుకురావాలి, పడకుండా చూడాలి అన్నది కూడా ఆయన ఉద్దేశం. మనం చాలాసార్లు విన్నాము, చెప్పుకున్నాం కూడా. కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి ఒక దూరదృష్టితో ఆలోచించి, అంటే యువతని ఏ విధంగా మంచి మార్గంలో పెట్టాలి, ప్రజలకి ఏ అవసరాలు, కనీస అవసరాలు ఏంటి, అంటే మనం ఏమనాలి, వాళ్ళకి రోజువారీ ఏది కావాలి, ఇవన్నీ ఆలోచించి ఆయన తీసుకున్న శాఖలు ఉన్నాయండి. ఆయన ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు. సినిమాటోగ్రఫీ తీసుకున్నా ఎవరు కాదంటారు. కానీ ఆయన తన వృత్తికి సంబంధించి ఏం తీసుకోలేదు. తన ప్రవృత్తి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆయన శాఖలు తీసుకున్నారండి. ఇది చాలా ముదావహం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి తనకి నచ్చినట్టుగా చేయగలగడం అనేది గొప్ప విషయం. ప్లస్ ఆయన డబ్బు ఖర్చు పెడతారు తప్ప డబ్బు ఆశించరు. కాబట్టి ఆ రకంగా కూడా చూసుకుని ఆయన శాఖలు తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మంత్రి పదవుల్లోకి వచ్చాక మనం ఖర్చు పెట్టిన దానికి 2 5 ఏళ్ళలో సంపాదించాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటామో ఉండమో, ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే ఉంటున్నాయండి. అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తారు. ఆయన దారే వేరు. ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పినట్టు నా రూటే సెపరేట్ అంటాడు ఆయన. అట్లాగా పవన్ కళ్యాణ్ గారి రూట్ కూడా సెపరేటేనండి. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. అది అంటే నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది, వయస్సు కాదు, నీకు వయసు కంటే కూడా పరిపక్వత అనేది కావాలి. అది ఉంది, అది ఆయన నలుగురికి పంచుతారు, అది మనకు అర్థమైంది. కాబట్టి ఆయన శాఖల్లో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకుంటారని ఆశిద్దాం మనం. సో ఖచ్చితంగా గ్రామాలే కాదు, అటవీ కాదు, ఐటీ కాదు, అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే రూరల్ వాటర్ కావచ్చు, లేదా మిగతావన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి శాఖలన్నిటికీ సరైనటువంటి ఒక న్యాయం జరగాలని, ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్తో ఎలా అయితే దూసుకొచ్చారో అదేవిధంగా ఆయన పరిపాలన సాగాలని అయితే కోరుకుందాం. నమస్తే.